ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రోజుకో శుభవార్తను వాళ్ళు చెప్తానే ఉన్నారు, మనం ఇంటనే ఉన్నాం. అయితే ఇప్పుడు మంత్రి లోకేష్ సార్ చెప్పిన ధమాకా ముచ్చట్నైతే ఇన్న ప్రతి ఒక్కరు మస్తు సంబరపడబట్టిల్లు ఆంధ్ర పబ్లిక్. మరి గంత మంచి వార్తను ఊరియకుండా చూపిస్తా చూడుండి. కూటమి ప్రభుత్వంలో మంగళగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సార్ చెప్పుకుంటా వచ్చిండయ్యా. మంగళగిరి పట్టణంలో విజే కాలేజీ దగ్గర బైపాస్ సర్వీస్ రోడ్డులో టీడీపీ బోర్డు పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ ను మంత్రి లాంఛనంగా స్టార్ట్ చేసిండయ్యా. ఇక ముందుగాల షోరూమ్ దగ్గరకు పోయినటువంటి మంత్రి లోకేష్ సారు కూటమి నాయకులు పార్టీ శ్రేణులు ఇక గట్టిగానే బాంబులను కలిసి అద్భుతంగా స్వాగతం అయితే వాళ్ళకిల్లు నారా లోకేష్ సార్కు. ఇక దాని తర్వాత శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్కు రిబ్బనింగ్ కటింగ్ చేసి షాప్ను అయితే ఓపెన్ చేసిండు. ఇక ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సార్ మాట్లాడుకుంటా ప్రభుత్వ చెరువు కొండ పోరంబోకు రైల్వే భూములల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు పట్టాల పంపిణీ కసరత్తు స్టార్ట్ అయింది. మంగళగిరి పబ్లిక్ దశాబ్దాల కాలం 100 పడకల దవాఖానా కార్పొరేట్ దవాఖానాలకు ధీటుగా ఉండేటట్టుగా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో నిర్మాణం చేయాలని అంటున్నారు. మేము అట్లనే చేస్తాం. ఇప్పటికే డిజైన్లు కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం. తొందరలోనే పనులను స్టార్ట్ చేయబోతున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డిపిఆర్ రెడీ అయ్యింది. మే నెల నుంచి పనులను స్టార్ట్ చేస్తున్నాం. ఏడాదిన్నరలోనే పూర్తి చేస్తాం. వాటర్ పైప్ లైను అండర్ గ్రౌండ్ గ్యాసు పవర్తోని పాటు పార్కులు కమ్యూనిటీ భవనాలను కూడా నిర్మాణం చేస్తాం. ఇక ఇప్పటికే ఎస్ఎల్ఎన్ పార్కు నిర్మాణ పనులు అయితే ఓడిచిపోయినాయి. మంగళగిరిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాజధాని అమరావతి నుంచి రోడ్డు నెంబరు 13, 15ను మంగళగిరికి అనుసంధానించి ట్రాఫిక్ తక్లీఫ్లు లేకుండా చూస్తామని అన్నాడయ్యా. ఇంక అంతేకాకుండా ప్రముఖ దేవాలయాల తలాలల్లో కూడా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ అయినటువంటి పంచుమర్తి అనురాధ, పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకిదేవి కుటుంబ సభ్యులు ఇక చాలా మంది ఇట్లా లిస్టు చెప్పుకుంటా పోతే పెద్దనైతే కానీ మొత్తానికైతే లోకేష్ సారు ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని గుర్తు చేసుకుంటూ అభివృద్ధి పనుల మీద గట్టిగానే ఫోకస్ పెట్టిందన్న ముచ్చట తెలిసి చాలా మంది అయితే సంబరాలలో మునిగిపోతున్నారయ్యా.